సిద్దిపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు పొద్దున మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి సభలో రేవంత్ రెడ్డి గారిని చూసి సప్పట్లు కొట్టలేదని చెప్పితే నేనేం చెప్పాలి? ఆయన అడిగింది ఏంది? నీ ఊళ్ళే నువ్వు మండలాన్ని శాంక్షన్ చేయించినావు. నాగారం మండలం శాంక్షన్ చేసినోడు మండలాఫీస్ అన్న కట్టుకోవాలి, మండలాధికారిని తెచ్చుకోవాలి, మండలానికి పరిపాలన అందియాలి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మంత్రి పదవి చేసి ఎక్కడ బుర్రినావని అడిగిండు. నువ్వు రోజు సాయంత్రం ఏ బాస్ అయితే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటే గ్లాసుల నీళ్లు చూడ కలిపేటప్పుడన్నా ఎప్పుడన్నా నువ్వు తుంగతుర్తి నుంచే వచ్చినా అని చెప్పినవా? ఎప్పుడన్నా నీ బాస్ని 10 ఏళ్లలో తుంగతుర్తి నియోజకవర్గం తీసుకొని సభ పెట్టించినవా? ఎప్పుడన్నా నీ బాసుని తీసుకుపోయి మాటలకే ఈరోజు ఇరిగేషన్ నీళ్లు రాకుండా రావద్దంటే నిన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరాల పాలనలా మీరు 10 సంవత్సరాలు ఉండి ఒక్కరోజు తుంగతుర్తిని పట్టించుకొని మీ ప్రభుత్వము సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందొచ్చిర్రు, ఎన్నికల తర్వాత నిన్ను వచ్చినప్పుడు నువ్వు దాన్ని జీర్ణించుకోలేక నీ సొంత ఊళ్ళే నీకు విలువలేని పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు చూస్తే నవ్వు వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు నిజంగా నువ్వు మంత్రివే అయ్యుండి నువ్వు ముఖ్యమంత్రికి రోజు సాయంత్రం నువ్వు కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ఉంటే నువ్వు కంపల్సరీ ముఖ్యమంత్రిని తెచ్చుకునేటోని కదా. నీ ఊర్లను బాగు చేసుకుంది కదా, డెవలప్మెంట్. ఆడ నీ కోట చూసి వచ్చినావు. నిన్న నీ ఇల్లు గంజి లేనోడు బెంజిలో తిరుగుతుండు, ఎకరం లేనోడు ఆ కోటనే 2 ఎకరాలలో కట్టినావు. మరి ఎట్టకెళ్ళి కట్టినావు అంటే నాగారం ప్రజలకు తెలియదా? నిన్ను చిన్నప్పటి నుంచి నువ్వు లాగేసుకున్నప్పుడు చూసినటువంటి నాగారం ప్రజలకు నీ గత చరిత్ర ఏందో, నువ్వు ఇవాళ ఏ రకంగా తిరుగుతున్నావు రోడ్ల మీద, నీ కాడ ఎన్ని కోట్లు ఏనంగా వచ్చినాయి, ఇన్ని భూములు ఏనంగా వచ్చినాయి. నీకు దోసుకోవాలి దాసుకోవాలన్న ఆలోచనతో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవి తప్ప నీ సొంత ఊరికి ఏదైనా చెయ్యాలన్న ఆలోచన లేదు అనే మేము చెప్తున్నాం. నీకు నిజంగానే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నోన్వి ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలి? తుంగతుర్తిని చేసుకునే ఓపిక లేదు. ఇవాళ చేస్తుంటే ఓర్వలేవు. ఇది తుంగతుర్తి ప్రజలు గమనించాలి. ఆడ పుట్టి పెరిగిండు అంటారు మీరు, పక్కన ఎమ్మెల్యే గుండు, మంత్రి గుండు, గతంలో ఏం చేయలేదు. కానీ ఏమనంటే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి డ్రామాల మాటలు మాట్లాడే అవకాశం తీసుకుంటుండు. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారి పిచ్చి పాటలు మానుకోవాలని కోరుకుంటున్నాను.